సడన్ గా నారుటో నోట్లో నుంచి ఏదో బ్లాక్ కలర్ లిక్విడ్ రూపంలో ముందుగా మనం చూసిన బ్లాక్ స్నేక్స్ వచ్చి అవి ఒక 4-tailed క్లోక్లా ఫామ్ అవుతాయి. దానితో ముందుగా జరిగిన ఫైట్లో కాబుటో నారుటోని అటాక్ చేసినప్పుడు తన స్నేక్స్ని నారుటో లోపలికి పంపి వాటి ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన 9 tails చాక్రాని ఇప్పుడు ఇలా యూస్ చేస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. అలా ఆ క్లోక్ని చేరుకున్న కాబుటో దానిలో తన కూనాయి ట్యాగ్ని పెట్టి దానిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇకంతే ఆ క్లోక్ క్యాప్ ఇవ్వకుండా కేకలు పెడుతూ వెంటనే అటాక్ చేసి సాకురాని ఎగరేస్తుంది. దానితో కోపం వచ్చిన నారుటో దానిని అటాక్ చేయడానికి ట్రై చేసినా దానిని అస్సలు ఆపలేకపోతాడు. ఆ క్లోక్ నారుటోని కూడా చితక్కొట్టి భూమిలో పాతేస్తుంది. ఇక ఆ క్లోక్ డోకు ఇంకా పిల్లల్ని అటాక్ చేయడానికి దూసుకెళ్తే టైంకి దానిని తన్ని ఎగరేసి గాయ్ సెన్సే ఇంకా రాక్లీ మా ఎంట్రీ ఇస్తారు. ఇంకో పక్క కకాషి కూడా తన టీంతో నారుటో దగ్గర ఎంట్రీ ఇస్తాడు. ఏంటది? చూస్తే నారుటో 9 tails లా మారినట్టే అనిపిస్తుంది. అదొక షాడో క్లోన్ కూడా కాదు కదా. అదొక క్లోనే, కానీ నారుటోలో ఉన్న 9 tails చక్రతో నేను తయారు చేసిన క్లోన్ అంటుండగా కాబుటోని కీబా అటాక్ చేయడానికి ట్రై చేసినా అది పని చేయదు. దీన్ని బట్టి నువ్వు హిడాన్ని ఎలా మళ్ళీ తిరిగి తెచ్చావో అర్థమవుతుంది. కానీ ఇది నారుటో మీద ఎప్పుడు ప్రయోగించావు? అది కేవలం పని చేస్తుందో లేదో అని ఒకసారి ట్రై చేసా, కానీ చూస్తుంటే నేను అనుకున్న దానికంటే బాగానే పనిచేస్తుంది. ఇక దానితో కకాషి తన షారింగన్ యాక్టివేట్ చేసి ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ కాబుటో మళ్ళీ రియానిమేషన్ జుట్సు వాడి చాలా మంది షినోబిని రప్పిస్తాడు. ఇకంతే ఒక పక్క కాబుటో రప్పించిన రియానిమేటెడ్ షినోబితో కకాషి ఇంకా తనతో వచ్చిన టీమ్స్ తలపడుతూ అడ్డుకుంటుంటే ఇంకో పక్క గాయ్ ఇంకా రాక్లీ కలిసి రెచ్చిపోతున్న నారుటో క్లోక్ని రఫ్ ఆడించేస్తారు. కానీ అయినా వాళ్ళ పవర్ సరిపోకపోవడంతో ఇద్దరూ వాళ్ళ 5th ఇన్నర్ గేట్ని ఓపెన్ చేసి 9 tailsని చితక్కొట్టి గాయ్ సెన్సే ఇచ్చిన పంచ్తో భూస్థాపితం చేసేస్తారు. ఇక దానితో 9 tails పని అయిపోయిందనుకుంటే అది మళ్ళీ లేచి అక్కడున్న హినాటాని అటాక్ చేస్తే టైంకి నెజ్జి తనని కాపాడతాడు. కానీ ఇక్కడ ఈ క్లోక్ నారుటో లోపల ఉన్న 9 tails చాక్రాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే కోపంతో ఉన్న 9 tails దానికి సపోర్ట్ చేస్తూ మరింత చాక్రానిస్తుంటుంది. దానితో ఆ క్లోక్ సైజ్ పెరిగిపోతూ ఆల్మోస్ట్ 9 tails లా తయారైపోతుంది. ఇక అది మెంటలెక్కినట్టు నారుటోని దూరంగా విసిరికొట్టి టెయిల్డ్ బీస్ట్ బాంబ్స్తో అందరినీ అటాక్ చేస్తుంటే గాయ్ ఇంకా కకాషి ముందు విలేజ్లో అందరినీ కాపాడడానికి డిసైడ్ అవుతారు. అలా పిల్లలతో పారిపోతున్న డోకు సెన్సే పడిపోయి ఉన్న నారుటోని చూడడంతో పిల్లల్ని షీసేరుకి అప్పగించి తను నారుటోకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ 9 tails క్లోక్ వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే స్పృహలో లేని నారుటోకి మళ్ళీ ఏవో పీడకలు వస్తుంటాయి. దానితో సడన్గా లేచిన నారుటో ఏదో చీకటి ప్రదేశంలో బంధించబడినట్టు మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే విలేజర్స్ని కాపాడిన కకాషి ఇంకా గాయ్ టీం విలేజ్ చీఫ్ డిసోనాసుతో పాటు నారుటో ఇంకా డోకు కూడా కనిపించట్లేదని తెలుసుకుంటారు. ప్రజలందరూ మనకి చెప్పిన దాన్ని బట్టి అక్కడ కాబుటో స్నేక్ ప్రత్యక్షమైందంట. కాబట్టి ఒకవేళ వాడే వాళ్ళని ఎక్కడైనా బంధించుంటాడు. ఆ 9 tails కూడా విలేజ్ని చాలానే నాశనం చేసింది. ఆ కాబుటో గడ ఇంకెంతోసేపు దానిని కంట్రోల్లో పెట్టలేడు. వెంటనే మనం వాడిని ఆపాలి. ఇదే టైంలో ఎక్కడో ఒక చీకటి ప్లేస్లో స్నేక్స్తో బంధించబడున్న నారుటోని డోకు సెన్సే కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఆ స్నేక్స్కి భయపడి ఏం చెయ్యలేకపోతాడు. తిరిగి విలేజ్లో సాకురా షీసేరుని కలుసుకొని డోకుకి ఏం జరుగుండదులే అని ధైర్యం చెప్తూ పిల్లలందరూ భయంతో ఇంట్లో ఉన్నారని తెలుసుకుంటుంది. కానీ పిల్లలందరూ భయంతో ఏడుస్తుంటారు. దానితో అందరికీ ధైర్యం చెప్పడానికి లియో ఎప్పుడు సెన్సేనే మనల్ని కాపాడేవారు, కానీ మనం ఇప్పుడు సెన్సేని కాపాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రాడ్లు మన దగ్గరే ఉన్నాయి. వీటిని వాళ్ళకి ఇచ్చి మన సెన్సేతో పాటు నారుటో అన్నయ్యని కూడా కాపాడుకుందాం అనడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా
పిల్లలందరూ బయలుదేరతారు. అరే సెన్సే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. నారుటో ఫిల్లర్స్ అంటే ఇలానే ఉంటాయి మరి. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేసి నారుటో దగ్గరికి వస్తే మళ్ళీ నైన్ టైల్స్ నారుటోని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ డోకు సెన్సేని భయపెట్టేస్తుంది. దానితో భయపడిన డోకు ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. దానితో ఈ ఫైట్లన్నీ అయిపోయాక షీసేరు ఇంకా డోకు కలిసి ఆ పిల్లల్ని దత్తత తీసుకోవడానికి డిసైడ్ అయినట్టు మనకి రివీల్ అవుతుంది. మీరు నన్ను క్షమించండి డోకు, నా వల్లే ఇదంతా జరుగుతుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక అందరినీ ఇలానే గాయపరుస్తూ ఉంటాను. నువ్వెవరినీ గాయపరచలేదు నారుటో, అది కేవలం నిన్ను వాడుకుంటూ విధ్వంసం చేయాలనుకుంటుంది. నువ్వు దాని మాట వినకు. వీడెప్పుడో నా కంట్రోల్లోకి వచ్చేసాడ్రా. నారుటో, నువ్వు కోపంగా ఉన్నావని నేను అర్థం చేసుకోగలను, కానీ అపారమైన శక్తున్న అందరికీ రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందరికీ మంచి చెయ్యాలా లేక చెడు చెయ్యాలా అని. మరి ఆ శక్తితో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? నేను నా ఫ్రెండ్స్ని కాపాడాలనుకుంటున్నా. నేను ప్రేమిస్తున్నా నా ఫ్రెండ్స్ని నేను ఎలాగైనా కాపాడాలి. అవును, కాబట్టి నువ్వెప్పుడు కంట్రోల్ తప్పకూడదు అనడంతో నారుటోకి గతంలో మినాటో, నారుటో నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నా అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. దానితో తిరిగి నార్మల్ అయిన నారుటోకి డోకు తన హెడ్ బ్యాండ్ని కూడా ఇస్తాడు. ఇదే టైంలో విలేజ్లో కాబుటో ఉన్న లొకేషన్ తెలియడంతో అందరూ అక్కడికి బయలుదేరడానికి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే కాబుటో హైడౌట్లో కాబుటో ఎంట్రీ ఇస్తాడు. అలానే కాబుటోతో పాటు విలేజ్ చీఫ్ తీసోనాసు కూడా ఎంటర్ అవ్వడంతో కాబుటోతో పాటు పనిచేస్తున్న ఫైనల్ విలన్ ఆ విలేజ్ చీఫ్ అని మనకి రివీల్ అవుతుంది. అప్పుడు తీసోనాసు ఆల్రెడీ తన దగ్గర స్క్రోల్లో దాచిపెట్టున్న 5 రాడ్ పీసెస్ని రివీల్ చేసి, ఇంకొక ఆఖరి 2 పీసులు దొరికితే నా కల నెరవేరుతుంది, నేను దీనికోసం ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నా అనడంతో వాళ్ళు ఎంతగానో నమ్మే విలేజ్ చీఫే విలనా అని నారుటో ఇంకా డోకు షాక్ అవుతారు. అంటే నువ్వే మా విలేజ్ మొత్తాన్ని ధ్వంసం చేసావా అనడంతో తీసోనాసు తన తలపై ఉన్న గాయాల్ని రివీల్ చేసి, నేను ఈ శక్తిని పొందడం కోసం చాలానే కోల్పోయా. ఇంకెంతమందిని బలి చేయడానికైనా నేను వెనకాడను. కాబట్టి మర్యాదగా ఆ ఆఖరి 2 పీసులు ఎక్కడున్నాయో చెప్పరా. రే ఆపరా, ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావు? నారుటో ఉజుమాకి, నీ గురించి నేను చాలానే విన్నా. ఈడెన్ లీఫ్ యొక్క హీరో నా దారి కడ్డొస్తాడనుకున్న పెయిన్ని ఓడించి నాకు చాలానే శ్రమ తగ్గించావు. రే నోరు ముయ్యిరా, నేను నిన్ను ఇక్కడే అంతం చేస్తా అనడంతో కాబుటో తన జుట్సు యూజ్ చేసి నారుటో చాక్రా మొత్తాన్ని అబ్జార్బ్ చేసేస్తాడు. నారుటో, నువ్వు ఎంత చాక్రావాడి వేస్ట్ చేసుకున్నా నా స్నేక్స్ వాటిని అబ్జార్బ్ చేసుకొని నేను తయారు చేసిన క్లోన్కి సెండ్ చేస్తాయి. కట్ చేస్తే ఇదే టైంలో హైడౌట్ దగ్గరికి పిల్లలు కూడా చేరుకుంటారు. దానితో కాబుటో క్లోన్ అక్కడికి చేరుకుంటే, నీకు కావాల్సింది ఇవే కదా, వీటిని తీసుకుని మా సెన్సేని మాకు ఇచ్చేయి. చూస్తుంటే మనకి కావాల్సిన ఆఖరి 2 భాగాలు ఆ పిల్లల దగ్గర ఉన్నట్టున్నాయి అంటూ కాబుటో ఇంకా తీసోనాసు ఆ రాడ్స్ కోసం డోకుతో పిల్లల్ని చేరుకుంటారు. ఇదంతా దూరం నుంచి మన కకాషి టీం నెజీ బ్యాకుగన్ ద్వారా చూస్తుంటారు. కానీ ఇక ఆఖరి రాడ్స్ దొరకడంతో ఇప్పుడు 7 భాగాలు నా దగ్గరే ఉన్నాయి. దీనితో నాకు అసలైన శక్తి లభిస్తుంది. కానీ ఇంకా హైడౌట్లో ఉన్న నారుటో ఎంత ట్రై చేసినా బయటపడలేకపోవడంతో ఎలాగో కదలకుండా ఉన్నాడు. కాబట్టి సేజ్ మోడ్లోకి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. తిరిగి పైనున్న డిసోనాసు ఆ 7 రాడ్స్ని ఏదో డివైస్లో పెట్టి దానిని యాక్టివేట్ చేయడానికి బుక్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంటాడు. దానితో ఆ డివైస్ నుంచి ఏవో సౌండ్లు రిలీజ్ అవుతుంటాయి. ఈ సౌండ్లు ముందు నుంచి మీనా తీస్తున్న రాగంలానే ఉంటాయి. డివైస్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతో భూమే కంపిస్తుంది. ఈ గందరగోళంలో డోకు సెన్సే తప్పించుకొని పిల్లల్ని చేరుకుంటాడు. అలా డివైస్ యాక్టివేట్ అవ్వడానికి రెడీ అవ్వడంతో భూమిలో నుంచి ఏదో పెద్ద సిలిండర్ షేప్లో ఉన్న ప్లాట్ఫామే బయటకు వస్తుంది.
ఇక ఈ బటన్ని నొక్కి దీనిని యాక్టివేట్ చేసి దీనిలో శక్తి మొత్తాన్ని రిలీజ్ చేయొచ్చు అంటుండగా మన కకాషి ఎంట్రీ ఇస్తాడు. ఇక నీ పని అయిపోయింది డిసోనాసు. నీ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నా. నువ్వు ఎప్పుడో చనిపోయి ఉండాల్సిన నీచుడివిరా. నువ్వు ప్లాన్ చేసినట్టు మేము జరగనివ్వము. ఇక నీ ఓటమిని ఒప్పుకో అంటుండగా కాబుటో తన సమనింగ్ జుట్సు వాడి రీయానిమేషన్ షినోబిని రప్పిస్తాడు. అంతేకాకుండా తన స్నేక్స్ని కూడా రప్పిస్తే ఒక స్నేక్ లోపల నుంచి 9 టైల్స్ క్లోక్ కూడా బయటపడుతుంది. ఇకంతే కేకలు పెడుతూ ఆ 9 టైల్స్ బయటపడితే సేజ్ మోడ్లో ఎంట్రీ ఇచ్చిన నారుటో దానితో తలపడ్డానికి డిసైడ్ అవుతాడు. దానితో మన నారుటో ఆ 9 టైల్స్ క్లోక్తో పోటాపోటీగా ఫైట్ చేస్తుంటే మిగిలిన కకాషి ఇంకా టీం రీయానిమేటెడ్ షినోబితో ఫైట్ చేస్తుంటారు. ఈ ఫైట్లో హిడాన్ మళ్ళీ షికమారుతో రీమ్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఇనోషికా చోతో తలపడతాడు. ఇంకో పక్క సేజ్ మోడ్లో ఉన్న నారుటో ఈసారి ఆ క్లోక్ని ఈజీగా పండబెట్టి ఓడిస్తాడు. అసలు నువ్వెంత శక్తివంతంగా ఎలా ఉన్నావు? చాలా కాలం నుంచి నేను కలిసిన వాళ్ళందరూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నారు. అలానే ఈరోజు కూడా నేను ఒకటి నేర్చుకున్నా. నా శక్తి కేవలం రసింగనో లేక సేజుట్సునో లేక 9 టైల్స్ చాక్రా మాత్రమే కాదు. నాలో ఉన్న నమ్మకమే నా అసలైన శక్తి. తిరిగి ఫైట్లో దీదరా తన ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ ని రీయానిమేటెడ్ షినోబితో కలిపి బ్లాస్ట్ చేస్తూ అటాక్ చేస్తాడు. అలానే ఇంకో పక్క షికమారు హిడాన్ని తన షాడో పొజిషన్ జుట్సులో బంధించి ఆపుతాడు. ఇదే టైంలో డిసోనాసు ఆల్మోస్ట్ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసి దానిని యాక్టివేట్ చేద్దామంటే టైంకి యామాటో వాడిని ఆపుతాడు. కానీ వాడు అయినా ఆగకుండా వాడి నెత్తిని ఆ డివైస్ కేసి బాది దానిని యాక్టివేట్ చేసేస్తాడు. దానితో భూమి నుంచి బయటకు వస్తున్న ఆ సిలిండ్రికల్ ప్లాట్ఫామ్ ఇంకా పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అరే, నేను చూస్తుంది నారుటోనా లేక బెంటెన్నా అనిపిస్తుంది. ఈ ఏలియన్ టెక్నాలజీ ఏంటో, నెక్స్ట్ ఏంటి ఏలియన్స్ కూడా వచ్చేస్తాయా అని మనం అనుకుంటుంటే సడన్గా బయటకు వచ్చిన ప్లాట్ఫామ్లో నుంచి ఒక పెద్ద ఎనర్జీ బీమ్ ఫైర్ అయ్యి ఆకాశమే చీల్చేస్తుంది. ఈ కందరి పని అయిపోయినట్టే అనుకొని కాబుటో మెల్లగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతే దీదరా కూడా పారిపోతాడు. హోల్ పవర్ యాక్టివేట్ అవ్వడంతో హిడాన్ క్లోన్ తయారైంది ఆ పవర్ నుంచే కాబట్టి హిడాన్ అంతమైపోతాడు. వీడిని ఈసారి కూడా నేనే అంతం చేయడానికి చాలా ప్లాన్లే వేసా, కానీ ఇలా జరగడం కూడా నా మంచికే. ఇక ఆ పవర్ యాక్టివేట్ అవ్వడంతో ఆకాశమంతా మెరుపులతో నిండిపోతుంది. ఇక ఈ లోకం పని అయిపోయినట్టేనా అని అందరూ చూస్తుంటారు. కానీ ఈ డిసోనాసుగాడు ఇంకా బతికే ఉంటాడు. వాడు మెల్లగా ఆ సిలిండర్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మన నారుటో వాడి ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. కానీ సడన్ గా ఆ పైనుంచి ఏవో భయంకరమైన సౌండ్స్ రావడంతో అదేంటా అని చూస్తే నిజంగానే భీమ్లో నుంచి ఏలియన్ ప్రత్యక్షమవుతుంది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది? మన నారుటో ఆమ్నిట్రిక్స్ వాడి 4 ఆర్మ్స్ గా మారతాడా? ఇక సోదరులారా, మన నారుటో పవర్ ఆర్క్ క్లైమాక్స్ స్టార్ట్ అయిపోయింది. ఆ ఏలియన్ ఎంటర్ అవ్వగానే చేసిన అటాక్ కి డిసోనాసుగాడు అవుట్ అయిపోతాడు. దానితో మన నారుటో తన షాడో క్లోన్స్ ని రప్పించి ఫైట్ కి రెడీ అవుతాడు. కానీ ఆ ఏలియన్ విధ్వంసం సృష్టిస్తూ అందరినీ అటాక్ చేస్తుంటుంది. దానితో గ్యాప్ ఏమివ్వకుండా మన నారుటో తన రష్యన్ షురికెన్ యూజ్ చేసి ఆ ఏలియన్ని అటాక్ చేస్తాడు. కానీ దానివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. అంతేకాకుండా ఆ ఏలియన్ మన నారుటోని పట్టుకొని ఏదో ఎనర్జీ బ్లాస్ట్తో అటాక్ చేస్తుంది. నారుటో, ఇదేనా నీ సత్తా? అప్పుడే నీ ఓటమిని ఒప్పుకుంటున్నావా? సరే, ఈసారికి నీకు నా శక్తినిస్తా అంటూ 9 టైల్స్ తన చాక్రాని నారుటోతో షేర్ చేస్తుంటే మన నారుటో తన తండ్రి మినాటో చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఇకంతే క్లైమాక్స్ లో ఎప్పట్లాగే ఏమీ చేయలేని సాకురా, నరుతో
అని సమనింగ్ జుట్సుని వాడితే ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్న మన నారుటో తన తండ్రి మినాటోని గుర్తు చేసుకుంటూ నైన్ టైల్ సీల్ని రిలీజ్ చేసుకొని తనలో ఉన్న పవర్ అంతా రిలీజ్ చేస్తూ మొదటిసారి నైన్ టైల్స్ చాక్రా మోడ్లోకి మారతాడు. ఇకంతే చాక్రా మోడ్లో ఉన్న నారుటో మళ్ళీ ఆ ఏలియన్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో సాకురా డోకుతో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది, మీరు పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళండి. నిజమే, కానీ ఎందుకో నేనే దీనిని ఆపగలననిపిస్తుంది. నేనిప్పుడు ఒక గార్డ్ కాకపోవచ్చు, కానీ ఈ విలేజ్ని నేను ఎలాగైనా కాపాడతా. అది నువ్వు ఒక్కడివే చెయ్యలేవు, అసలుకే ఇప్పుడు నువ్వు చాలా లావుగా కూడా అయిపోయావు. మనిద్దరం కలిసి విలేజ్ని కాపాడదాం అని డిసైడ్ అవ్వడంతో మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అని ఏడుస్తున్న పిల్లలకి డోకు ఇంకా షిసేరు గుడ్ బై చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ షిసేరు ముందుగా మీనాని కొట్టినందుకు సారీ కూడా చెప్తూ హత్తుకొని ఏడుస్తుంది. అలా ఇక మొత్తానికి పిల్లల్ని యామాటో ఇంకా సాకురా కప్పచెప్పి డోకు ఇంకా షిసేరు ఆ మాన్స్టర్ని యాక్టివేట్ చేసిన డివైస్ వైపు బయలుదేరతారు. రేయ్ ఇది మరీ టూ మచ్ రా. పిల్లల్ని నింజాలకు అప్పచెప్పి ఒక బండోడు ఇంకా ఒక అమ్మాయి మాన్స్టర్ని ఆపడానికి వెళ్ళడం ఏంట్రా? ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే నైన్ టైల్స్ లా మారినా కూడా నారుటో ఆ మాన్స్టర్ని ఆపలేకపోతుంటాడు. ఆ మాన్స్టర్ ఏవో లేజర్ అటాక్స్తో మొత్తం అంతా ధ్వంసం చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ వెళ్తున్న డోకు ఇంకా షిసేరు ఈ ఫైట్ నుంచి బతికి బయటపడితే పెళ్లి కూడా చేసుకోవడానికి డిసైడ్ అవుతారు. అలా మొత్తానికి వాళ్ళు ఆ డివైస్ని చేరుకున్నా కానీ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్న బుక్ లోయలో పడిపోతుంది. తిరిగి ఆ మాన్స్టర్తో ఫైట్ చేస్తున్న నారుటో నైన్ టైల్స్ చాక్రా ఎక్కువ అవ్వడంతో మెల్లమెల్లగా కంట్రోల్ తప్పడం స్టార్ట్ చేస్తూ తన బాడీ మెల్లమెల్లగా నైన్ టైల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దెబ్బకి నైన్ టైల్స్ చాక్రా అంతా రెడ్ కలర్లోకి ఫామ్ అవుతూ మన నారుటో పూర్తిగా కంట్రోల్ తప్పుతాడు. దానితో కకాషి నారుటోని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి యామాటో కూడా బయలుదేరతాడు. తిరిగి డోకు ఇంకా షిసేరు దగ్గర వాళ్ళు డివైస్లో ఉన్న రాడ్స్ అన్ని బయటికి తీసి ఈ మాన్స్టర్ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తే డోకుకి మీనా ఎప్పుడూ తీసే రాగం గుర్తొస్తుంది. కానీ ఆ మాన్స్టర్ మళ్ళీ లేజర్స్తో అటాక్ చేయడంతో డోకు ఇంకా షిసేరు కూడా ఇందులో ఇరుక్కుంటారు. దానితో గతంలో జరిగినట్టే మళ్ళీ జరగబోతుందా అని ఇద్దరిలో ట్రామా స్టార్ట్ అవుతుంది. తిరిగి మన నారుటో దగ్గర యామాటో తన వుడ్ స్టైల్ యూస్ చేస్తూ నారుటోని మళ్ళీ కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఇదంతా చూస్తున్న మీనాకి మళ్ళీ ఏదో విజన్ కనిపించడంతో మీనా ఇంకా పిల్లలు అందరూ నారుటో వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. తిరిగి యామాటో దగ్గర తను ఎంత ట్రై చేసినా మాన్స్టర్లా మారుతున్న నారుటోని తను ఆపలేకపోతాడు. దానితో అప్పుడే అక్కడికి చేరుకున్న మీనా నీ ఓటమిని ఒప్పుకోకు నారుటో అన్నయ్యా అనడంతో నారుటో ఆ మాటలకి రియాక్ట్ అయ్యి నైన్ టైల్స్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానితో పెయిన్ ఆర్క్లో మారినట్టుగా మినీ టైల్డ్ బీస్ట్ మోడ్లోకి మారిపోతాడు. అయినా కానీ మీనా భయపడకుండా నారుటోని చేరుకొని నారుటో అన్నయ్య నువ్వే అందరినీ కాపాడగలవు. అవును, నా స్నేహితులందరినీ నేను మాత్రమే కాపాడగలను. అలా పిల్లలందరూ కూడా నారుటో పేరు పిలుస్తూ అరవడం మొదలు పెడితే వాళ్ళ మాటలకి రియాక్ట్ అవుతూ మన నారుటో తనలో ఉన్న నైన్ టైల్స్తో ఫైట్ చేస్తూ ఆ నైన్ టైల్స్ చాక్రాని తన కంట్రోల్లోకి తెచ్చుకొని మొదటిసారి తన చాక్రా మోడ్లోకి ఎంటర్ అయిపోతాడు. ఇదే టైంలో షిసేరుని తను మళ్ళీ కోల్పోతాడేమోననుకొని డోకు ఏడవడం స్టార్ట్ చేస్తూ డోకు ఇంకా షిసేరు రొటీన్ లవ్ డైలాగులన్నీ చెప్పుకుంటూ మనకి నిద్రొచ్చేలా చేస్తారు. అలా ఆఖరికి ఇంకా పట్టుకోలేక డోకు షిసేరుని వదిలేస్తే అమ్మయ్యా వీళ్ళ డ్రామా ఇంకా అయిపోయిందా అనుకుంటే టైంకి మన హీరో నారుటో మెరుపు వేగంతో ఎంట్రీ ఇచ్చి షిసేరుని కాపాడి డోకుని వెంటనే ఆ డివైస్ని డీయాక్టివేట్ చేయమని చెప్పి నారుటో ఆ మాన్స్టర్తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. దానితో మీనా పాడిన రాగం గుర్తొచ్చి
డోకు ఆ రాడ్స్ని ఆ ట్యూన్కి తగ్గట్టు అరేంజ్ చేస్తూ డివైస్ లోపల పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో మన హీరో నారుటో తన చాక్రా మోడ్లో బ్యాక్ టు బ్యాక్ రస్సింగన్లు వేస్తూ ఆ ఏలియన్ మాన్స్టర్తో ఫైట్ చేస్తాడు. కానీ టైంకి డోకు ఆ డివైస్ని డీయాక్టివేట్ చేయడంతో భూమి నుంచి వచ్చిన ఆ ప్లాట్ఫామ్తో పాటు ఆ ఏలియన్ మాన్స్టర్ కూడా అంతమైపోతాయి. ఆకాశం కూడా నార్మల్ అయిపోతుంది. అలా అందరూ మళ్ళీ క్షేమంగా కలుసుకోవడంతో పిల్లలందరూ నారుటోని హత్తుకొని తనపై ప్రేమ కురిపించేస్తారు. అందరూ నారుటోకి థ్యాంక్స్ చెప్తుంటే మన నారుటో మాత్రం మరేం పర్లేదు అని థమ్స్ అప్ ఇస్తాడు. కానీ కథ ఇంకా అయిపోలేదు. మెయిన్ విలన్ డిసోనాసు ఇంకా బతికే ఉంటాడు. కానీ కాబుటో వాడిని చేరుకొని తాతని సమన్ చేసి నీ పగ తీర్చుకోమంటే వాడు చేసిన పాపానికి ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడు అని తాత చంపకపోవడంతో కాబుటోనే వాడిని చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన కుటుంబం అంతా బతికి బయటపడి సంతోషంగా ఉన్నారని చూడటంతో తాత రిగ్రెట్స్ అన్ని తీరిపోయి రీయానిమేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా కొంతకాలం గడిచిన తరువాత నారుటోకి డోకు నుంచి లెటర్స్ కూడా వస్తాయి. అందరూ క్షేమంగా ఉన్నారని, ఆ డివైస్ని ల్యాండ్ ఆఫ్ ఫైర్కి అప్పచెప్పేశారని, అలానే డోకు ఇంకా షిసేరుకి మ్యారేజ్ కూడా అయిపోయిందని, మేమిలా అందరం హ్యాపీగా ఉండడానికి నువ్వే కారణం నారుటో అని లెటర్ చదవడంతో నారుటో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు తప్పకుండా మరిన్ని నారుటో ఫిల్లర్ ఎపిసోడ్స్ని కవర్ చేస్తూ మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇకపోతే నెక్స్ట్ మన ఛానల్లో సోలో లెవెలింగ్ సైడ్ చాప్టర్స్ని కవర్ చేయబోతున్నా. కాబట్టి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, అకాట్స్కీలో ఉన్నప్పుడు ఇటాచీకి కిసామే కంటే ముందు ఇంకొక పార్ట్నర్ ఉండేవాడు. వాడి పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్మేంటో చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.